రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రాంతంలోని ఈరోజు నాగలీద మండలంలో కానీ సిరిగాపూర్ మండలం అట్లే కంకి మండలంలో కానీ అనేక గ్రామాలలో నీమ్స్ బ్యూరో ఫామ్ ల్యాండ్స్ పేరుతోని పెద్ద ఎత్తున భూదందాలు కార్యక్రమాలు చేస్తూ ఉంది. భూ అక్రమాలకు అవకతవకలకు నిలయంగా ఈరోజు నీమ్స్ బ్యూరో ఈరోజు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని వెంటనే అరికట్టాలి అని చెప్పేసి అట్లనే ఈరోజు నీమ్స్ బ్యూరో యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS తరఫున ఈరోజు జిల్లా కలెక్టరేట్లోని ఏఓ గారికి పరమేశ్ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలి. ఈరోజు స్పందించి ఈ మొత్తం భూదందా మీద ఈరోజు ఫార్మ్స్ ల్యాండ్ అనేటటువంటి భూదందా మీద సమగ్రమైనటువంటి విచారణ కోసం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో ఒక కమిటీ, పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులతో ఒక కమిటీ వేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసేటటువంటి KVPSగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు అనేక ఫార్మ్స్ ల్యాండ్స్లో ఈరోజు అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. అక్రమంగా రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అక్రమాలు జరుగుతుంటే కూడా అధికారులు మాత్రం రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఈరోజు నీమ్స్ బ్యూరో ఫామ్ ల్యాండ్స్ వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఇతర ఫార్మ్స్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ వత్తసు పలుకుతూ వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులకు కక్కుర్తిపడి ఈరోజు బాధితులకు అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని వెంటనే అరికట్టాలి అనేటటువంటిది KVPSగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కొనుగోలుదారు రైతుల దగ్గర చాలా తక్కువ డబ్బులకే ఈరోజు భూమిని కొనుగోలు చేసి ఈరోజు అమ్మడానికి మాత్రం ఎక్కడ వెంచర్లు వేయట్లేదు, ఎక్కడ ఈరోజు నాలా పర్మిషన్లు తీసుకోవట్లేదు. కానీ ఈరోజు ఫార్మ్స్ ల్యాండ్ అనేటటువంటి పేరుతో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం, లేదంటే ఎర్రచందనం చెట్లు పెంచుతున్నాం, టేక్ చెట్లు పెంచుతున్నాం. ఈ చెట్లు పెద్ద ఎత్తున మీరు గుంట 2 గుంటలు ఉంటే అందులో పెరిగేటటువంటి చెట్లని కూడా మీకే ఇస్తామని చెప్పేసేటటువంటి పద్ధతిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా శ్రీగంధం చెట్లు కానీ ఎర్రచందనం కానీ టేకు చెట్లు కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఏ చెట్లు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద మోసంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మోసం చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఇటు హైదరాబాద్ ప్రాంతంలో అనేక మంది మధ్యతరగతి ఉద్యోగులు కానీ ఈ రకంగా గుంట 2 గుంటలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొనేటప్పుడేమో తక్కువ రైతుల దగ్గర 5 లక్షలకి ఎకరో 10 లక్షలకి ఎకరో ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కానీ అమ్మేటప్పుడు మాత్రం గుంటకు ఈరోజు 1 లక్ష నుంచి 5 లక్షల దాకా అమ్మేటటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈరోజు కోట్లు గడిస్తున్నటువంటి పరిస్థితి, 100 కోట్ల రూపాయలు ఈరోజు లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని దోపిడీని అరికట్టాలి అని చెప్పేసి KVPSగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే ప్రశ్నించినటువంటి వాళ్ళని బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా మా పొజిషన్ ఎక్కడుంది, మా భూమి పొజిషన్ ఎక్కడుంది, మాకు అద్దుమందులు ఎక్కడున్నాయని చెప్పేసి అడిగితే ఈరోజు దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని అరికట్టాలి అని చెప్పేసి KVPSగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి ఈరోజు నాలా పర్మిషన్ లేకుండానే ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు పంచాయతీ పర్మిషన్ లేకుండానే వాళ్ళ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. అట్లనే ఈరోజు రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటి మీద కూడా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొడుతున్నటువంటి వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి. నీమ్స్ బ్యూరో ఈరోజు సంస్థ ఏదైతుందో అది భూదందాలకు అక్రమాలకు నిలవు పుట్టగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడైనా కొడతాను. అధికారులు వెంటనే విచారణ చేపట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇప్పటికే బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కట్టి పెద్ద ఎత్తున ఈరోజు బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్